మేడం మరి అందరూ ఫస్ట్ హ్యాండ్ మెషిన్స్ ఇంత కాస్ట్ పెట్టి కొనుక్కోవాలంటే ఆలోచిస్తారు కదా. అంటే ఆలోచించడం అంటే ఒకటే మీనింగ్ మేడం. ఇప్పుడు పెద్దగా పొడుగు స్టార్ట్ చేసే వాళ్ళు వేరండి. ఇంట్లో లేడీస్ చిన్నగా బిజినెస్ చేసి ఫ్యామిలీకి ఎంతో కొంత సపోర్ట్ చేయాలనుకునే వాళ్ళు వేరే. ఒకేసారి అమ్మో 3 lakhs ఇది ఫ్రాంక్ గా అడిగే ప్రశ్న అండి. నార్మల్ గా నెలకి 1,00,000 సంపాదించేయచ్చు, 90,000 సంపాదించేసి ఇలా చాలా మంది చెప్తున్నారు ఎంబ్రాయిడరీ మెషిన్స్ అంటే. బట్ జెన్యున్ గా చెప్పుకుంటే అసలు రోజుకి ఎంతవరకు సంపాదించవచ్చు అంటారు? ఓకే, మంచి క్వశ్చన్ అడిగారు మేడం మీరు. బయట ఏంటంటే కొంతమంది ఈ మిషన్ తీసుకుంటే 1,00,000 సంపాదించచ్చు, 1,50,000 సంపాదించచ్చు, ఒకే రోజు ఎంత సంపాదించచ్చు, చాలా విషయాలు చెప్తున్నాము. హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అచ్చతల గడపల. నేను మీ ఝాన్సీ. ఇవాళ మన ఛానల్లో ఒక యూస్ఫుల్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోని షేర్ చేయబోతున్నాను. అదేంటి అంటే చాలామంది లేడీస్ ఇంట్లో అన్ని పనులు అయిన తర్వాత కొద్దిగా గొప్ప దొరికేటువంటి ఫ్రీ టైంను కూడా యూస్ చేసుకుని మనం ఫ్యామిలీకి ఎంతో కొంత ఫైనాన్షియల్గా సపోర్ట్ చేస్తే బాగుంటుందని ఆశపడుతూ ఉంటారు కదా. అలాంటి వాళ్ళకి ది బెస్ట్ ఆప్షన్ అండి ఈ పల్లూస్ ఎంబ్రాయిడరీస్. ఇది మనకి రాజమండ్రిలోని షెల్టన్ హోటల్ ఆపోజిట్ రోడ్లో స్మార్ట్ హాస్పిటల్ ఉందండి. స్మార్ట్ ఎమర్జెన్సీ హాస్పిటల్స్ అనమాట. దానికి ఆపోజిట్లో ఎగ్జాక్ట్గా పల్లూస్ ఎంబ్రాయిడరీస్ లొకేట్ అయ్యింది. నవేడేస్ మార్కెట్లో మంచి క్రేజ్ ఉండి ట్రెండింగ్లో ఉన్నటువంటి బిజినెస్ ఏంటంటే మనకి మిషన్ ఎంబ్రాయిడరీస్ అండి. ఎందుకు అంటే మనకి మగ్గం వర్క్ అనేది అందరూ అఫోర్డబుల్ చేయలేరు. మనకి మన బడ్జెట్లో లాంగ్ ఫ్రాక్స్ కానీ, పిల్లలకి ఫ్రాక్స్ కానీ, లేదంటే మనకి బ్లౌజెస్ స్టిచ్ చేయించుకోవాలన్నా కూడా బడ్జెట్లో మనకి ఈ మిషన్ ఎంబ్రాయిడరీ అనేది అయిపోతుంది అనమాట. సో దానికోసం ఈ బిజినెస్ మీద ఇంత క్రేజ్ పెరిగింది. మార్కెట్లో చాలా రకాల ఎంబ్రాయిడరీ మిషన్స్ మనం చూస్తున్నాము. అలాంటి టాప్ బ్రాండెడ్ ఎంబ్రాయిడరీ మిషన్స్ అన్నీ కూడా వీళ్ళ దగ్గర మనం పర్చేస్ చేసుకోవచ్చు అండి. ఎందుకంటే అన్ని బ్రాండ్స్ కూడా వీళ్ళ దగ్గర మనకి దొరుకుతాయి అనమాట. ఇక్కడ మనకి మిషన్స్ 2,50,000 నుంచి ఉన్నాయండి. అంతేకాదండి, ఇంకొక గొప్ప విషయం ఏంటంటే సెకండ్ హ్యాండ్ మిషన్స్ కూడా వీళ్ళ దగ్గర మనకి దొరుకుతాయి. ఫైనాన్షియల్ గా కూడా సపోర్ట్ చేయడం కోసమే కాబట్టి స్టార్టింగ్ లోనే అంత అమౌంట్ పెట్టాలంటే పెట్టలేము. అందుకని వీళ్ళు ఈఎంఐ ఫెసిలిటీ కూడా మనకి కల్పిస్తున్నారు. అంతేకాకుండా మనకి పిఎం యోజన కానీ, ముద్ర లోన్ కానీ, ఇలాంటివి ఏవైనా సరే మనం లోన్ అప్లై చేసుకోవాలి అనుకుంటే కనుక ఇలాంటి వాటికి చాలా ఈజీగా వస్తుంది. దాంతోపాటు దానికి కావాల్సిన కొటేషన్స్, డీటెయిల్స్ కూడా అన్ని వీళ్ళే ఇస్తారండి. మిషన్ పర్చేజ్ చేసిన వాళ్ళకి అప్ టు 20,000 రూపీస్ వర్త్ ప్రొడక్ట్స్, అంటే రీల్స్ కానివ్వండి, జరీ థ్రెడ్స్ కానివ్వండి, లేదంటే స్టెబిలైజర్, అంటే కరెంటు అప్ అండ్ డౌన్స్ వచ్చినా కూడా మిషన్కి ఏమీ అవ్వకుండా స్టెబిలైజర్స్, మిర్రర్ చార్ట్స్ ఇవన్నీ కూడా వీళ్ళు ఫ్రీగా ఇస్తున్నారు. మార్కెట్లో ఇన్ని రకాల బ్రాండ్లు, ఇన్ని రకాల బ్రాంచ్ ఆఫీస్లో ఉండగా కేవలం పల్లూస్ మాత్రమే ఎందుకు రిఫర్ చేస్తున్నారు అంటే కనుక ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూస్తే కంప్లీట్ డీటెయిల్స్ మీకే తెలుస్తాయండి. బెస్ట్ థింగ్ ఏంటంటే సేమ్ డే సర్వీస్. అదేంటో కూడా చూడండి. మేడం ఇది కూడా పల్లూసే కదా. ఇదేం మెషిన్ మేడం? దీనికి ఇదేంటి డిఫరెన్స్ ఏంటి దానికి దీనికి? మోడల్ నెంబర్ 2 మేడం. మోడల్ నెంబర్ 2. ఓకే, మోడల్ నెంబర్ 1, ఇది మోడల్ నెంబర్ 2 అండి. ఓకే. సో దానికి ఎన్ని ఫీచర్స్ అయితే మనం ఇచ్చామో దీనికి సేమ్ అయ్యే ఫీచర్స్ ఇచ్చామండి. ఓకే. మనం మిషన్ క్వాలిటీలో గానీ, ఫ్రేమింగ్ లో గానీ సేమ్ ఒకటే అండి. మేడం ఇది రెగ్యులర్ గా ఫ్రేమ్ కంటే కూడా సైజ్ పెద్దగా అనిపిస్తుంది. ఎంత అండి ఇది సైజు? ఇది 2032 మేడం. 2032. ఎస్ మేడం. అంటే మనకి సింగిల్ లోనే బ్లౌజ్ అయిపోతుందా ఫ్రంట్ అలాగా? లేదు మేడం, 2 ఫ్రేమ్స్ లో అవుతుంది. 2 ఫ్రేమ్స్ బ్లౌజ్ అయిపోతుంది. మనము ఫస్ట్ మిషన్ లో చూస్తాం కదండి, ఆల్ ఓవర్ నెక్ ఫ్రంట్ చూస్తాం కదా. అవునండి. ఇందులో కూడా మనకి బ్యాక్ ఆల్ ఓవర్, ఫ్రంట్ వచ్చేసరికి ఒక ఫ్రేమ్ లో అవుతుందండి. హ్యాండ్స్ రెండు ఒక ఫ్రేమ్ లో అయిపోతాయా? ఒక్కసారి ఫ్రేమ్ మార్చుకుంటే సరిపోతుంది మార్చుకుంటే. చిన్న ఫ్రేమ్ ఏ సైజ్ లో ఉంటుంది మేడం? మీకు చిన్న ఫ్రేమ్స్ వచ్చేసరికి మీకు 1624 ఉంటదండి, 1632 ఉంటాయి. అదైతే మరి సింగిల్ మాత్రమే వేసుకోవాలేమనే, సింగిల్ హ్యాండ్ అలా? ఎస్ మేడం. అవి ఏంటంటే సింగిల్ ఫ్రేమ్ లోనే ఫ్రంట్ బ్యాక్ వేయలేము మేడం. వాటిలో వేయలేము. బ్యాక్ ఆల్ ఓవర్, ఫ్రంట్ వేయలేము. సైజ్ సరిపోదు. సైజ్ సరిపోదండి. ఇవాళ మనం రాజమండ్రిలో ఉన్నటువంటి పల్లూస్ ఎంబ్రాయిడరీలో ఉన్నామండి. సార్ అయితే మనతో అవైలబుల్ గా ఉన్నారు. అసలు ఇక్కడ ఎలాంటి మెషిన్స్ ఉంటాయి, ఏ కాస్ట్ నుంచి ఏ కాస్ట్ వరకు ఉంటాయి, అసలు ఈ మెషిన్ కొనుక్కోవడం మనకి ప్లస్సా మైనసా, ఇలాంటి విషయాలని కూడా వీళ్ళతో చర్చిద్దామండి. సార్ నమస్తే అండి. సార్ మీ దగ్గర ఎలాంటి మెషిన్స్ ఉన్నాయి, ఏ కాస్ట్ నుంచి ఏ కాస్ట్ వరకు ఉంటాయి? మన దగ్గర 2 రకాల మెషిన్స్ ఉన్నాయి మేడం. ఇండియన్ మేడ్, ఇంపోర్టెడ్, ఇలా 2 రకాలు ఉన్నాయి. ఇండియన్ మేడ్ వచ్చేసరికి నర్సాపేట మెయిన్ బ్రాంచ్, అక్కడ మనం ఇండియన్ మేడ్ మిషన్స్ తయారు చేస్తాం, మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది. ఇంపోర్టెడ్ అయితేనేమో పల్లూస్ ఇంపోర్టెడ్ లో మన మిషన్ ఒకటి ఉంది, ఇంకో మిషన్ ఉంది. అలాగే మన దగ్గర ఇంపోర్టెడ్ మిషన్స్ మన పల్లూసే కాకుండా అదర్ బ్రాండ్స్ మీకు మార్కెట్ లో అవైలబుల్ లో ఉన్న ఏ బ్రాండ్ అడిగినా సరే మన దగ్గర నుంచి మీకు ఇస్తాము. ఓకే. వేరే బ్రాండ్ మిషన్స్ కూడా ఏ బ్రాండ్ మిషన్స్ ఇస్తాము, ప్లస్ ఆ మిషన్స్ సర్వీస్ కూడా మేమే ఇస్తాం. సర్వీస్ కూడా ప్రొవైడ్ చేస్తాం. సర్వీస్ కూడా మేమే ఇస్తాం. అదే ఇప్పుడు మెయిన్ ఎవరు ఎంబ్రాయిడరీ మిషన్ వీడియో చూసినా మాకు పర్సనల్ గా కాల్ చేసినా ఒకటే అడుగుతున్నారు సార్, సర్వీస్ అసలు లేదండి, ఇచ్చినప్పుడు అన్ని మేమే చేస్తాం, మేమే చెప్తామని చెప్తున్నారు తప్ప తర్వాత సర్వీస్ ఏదైనా రిపేర్ వచ్చిందని చెప్తుంటే కనుక ఎవరు రెస్పాండ్ అవ్వట్లేదు అంటున్నారు. అంటే బయట ఉన్నారండి, అలా ఎలా ఉన్నారో సంథింగ్ అని మనకు ఐడియా లేదు. కాకపోతే మన సంబంధం నుంచి పల్లూస్ నుంచి అయితే సర్వీస్ బెస్ట్ ఉంటుందని మీరు బయట నుంచి వచ్చేటప్పుడు చూసారో లేదో, మనకి ఇక్కడ బయట మీకు డిస్ప్లే చేసే ఉంటుంది సేమ్ డే సర్వీస్ అని చెప్పేసి. 100% మేము సేమ్ డే సర్వీస్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నాం, ఇస్తున్నాం కూడా. మనము 250 కిలోమీటర్స్ ఒక బ్రాంచ్ చొప్పున హైదరాబాద్, ఏపీ, తెలంగాణ 2 స్టేట్స్ లో మన బ్రాంచీలు ఉన్నాయి. ప్రతి ఒక్క బ్రాంచ్ నుంచి మేము సర్వీస్ ఓన్లీ సర్వీస్ అందించడం కోసమే ఇలా దగ్గరగా బ్రాంచ్లు ఏర్పాటు చేస్తున్నాం. అంటే సేల్స్ అయ్యే వరకు మాటలు చెప్తున్నారు, తర్వాత సర్వీస్ ఇవ్వట్లేదు అనేది మెయిన్ కంప్లైంట్. అవునవును.
సార్ మరి ట్రైనింగ్ పరిస్థితి ఏంటి? అంటే నార్మల్ గా చదువుకొని వాళ్ళు ఉంటారు, అది కొనుక్కుని తీరా పట్టుకెళ్ళాక నాకు ఒక రోజు రాదేమో, ఏం చేయాలి అనుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళకి మీరు ఇచ్చే సొల్యూషన్ ఏంటి? అలా ఏముండదు మేడం. ఇప్పుడు మన దగ్గర ఎలా అంటే ఈ మిషన్స్ లో మనం మనకి చదువు వచ్చిన వాళ్ళైనా కానీ రాని వాళ్ళైనా సరే ఎవరైనా సరే చాలా ఈజీగా సింపుల్ గా ఈ వర్క్ చేయగలుగుతారు. ఈ మిషన్స్ ఎలా అంటే మనకి జస్ట్ 4 స్టెప్స్ ఉంటాయి. ఒక డిజైన్ మనం తీసుకొని స్టార్ట్ చేయడానికి 4 స్టెప్స్ లో ఉంటాయి. ఈ 4 స్టెప్స్ లో సింపుల్ గా చదువుకున్నా చదువుకోలేకపోయినా కానీ ఈజీగా చేయగలుగుతారు. జస్ట్ ఒక స్మార్ట్ ఫోన్ ని ఆఫ్ చేసి ఆన్ చేసి ఆపరేటింగ్ చేసి అంత ఈజీగా ఉంటుంది. ఓకే సార్, డిజైన్స్ కూడా మీరే ఇస్తారా? డిజైన్స్ కూడా మేము ఇస్తాం మేడం. 4500 డిజైన్స్ నుంచి 5000 దాకా ఉంటుంది. పెన్ డ్రైవ్ మిషన్ తో పాటుగానే ఫ్రీగానే ఇచ్చేస్తాం. ఇప్పుడు మీకు ఇప్పుడు దీనికి ట్రైనింగ్ ఎలా ఇస్తారు ఏంటి? కొంతమంది భయపడతారు ఈ మిషన్ తీసుకొని మనం అది చేయగలుగుతామా చేయలేమా, అది చూడడానికి మిషన్ పెద్దగా ఉంది, టచ్ ప్యాడ్ ఎలా ఉంటది. అలా ఏం కాదు. జస్ట్ ఏపీ తెలంగాణలో మాకు సంబంధించిన బ్రాంచ్ల్లో మీరు ఎక్కడైనా సరే మీకే డౌట్ ఉన్నా కానీ మీరు వెళ్ళొచ్చు, వెళ్ళి ఫ్రీగా ట్రైనింగ్ చేసుకోవచ్చు. తీసుకొని నేర్చుకుని తర్వాతే మీరు మిషన్ తీసుకోవచ్చు అండి. ముందే ట్రైనింగ్ ఇస్తారా? ముందే అంటే మీకు తీసుకునే ముందు కొంతమంది భయపడతారు కదా, నేను చేయగలుగుతానో చేయలేను అని భయపడుతూ ఉంటారు. అలా భయపడుతున్న వాళ్ళ కోసం ఏంటంటే మీరు ముందుగానే వచ్చి మా బ్రాంచ్కి వచ్చి చూసుకొని నేర్చుకున్న తర్వాత మీరు మిషన్ కొనుక్కోవచ్చు. సార్ ఇన్ కేస్ నేర్చుకున్న తర్వాత మనీ గురించో దేని గురించో నో ప్రాబ్లం మేడం. మేము ట్రైనింగ్ మీకు ఫ్రీ ట్రైనింగ్ ఇస్తాం. ఫ్రీ ట్రైనింగ్ ఇస్తాం? ఫ్రీ ట్రైనింగ్ ఇస్తాం. అంటే మిషన్ కొనుక్కోలేదు అయినా సరే వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వాలా అని అలా ఏం లేదు. మీకు మేము నేర్చుకుంటాము అనే ఆసక్తి ఉంటే మీకు ఫ్రీ ట్రైనింగ్ ఇస్తాం. ఫ్రీ ట్రైనింగ్ ఇస్తామండి. చాలా బాగుంది సార్. మనకి ఇంకెక్కడైనా బ్రాంచెస్ కూడా ఉన్నాయండి? ఇది ఎక్కడైనా ఉన్నాయి మేడం. మనకి రాజమండ్రి ఉంది, హైదరాబాద్ ఉంది, తిరుపతి ఉంది, నరసరావుపేట మెయిన్ బ్రాంచ్, అనంతపూర్ ఒకటి ఉంది. ఇప్పుడు వైజాగ్ కూడా ప్లాన్ చేసాం. ఇట్లా ఇంకా తెలంగాణలో కూడా కొన్ని ప్లాన్ చేసాం, వస్తాయి మేడం తొందరగా. ఆల్రెడీ ఇప్పుడు 6 బ్రాంచెస్ ఉన్నాయి, మిగతా కూడా ప్లాన్ చేస్తాం, వస్తాయి. ఓకే సార్, మనకి కాస్ట్ ఎలా ఉంటాయండి? ఏ కాస్ట్ నుంచి ఏ కాస్ట్ వరకు ఉన్నాయి? ఇప్పుడు ఇండియన్ మేడ్ అయితేనేమో 2.5 నుంచి 3 lakhs అలా 3-4 దాకా ఉంటాయి. అంటే దాంట్లో సింగిల్ హెడ్, డబుల్ హెడ్, 4 heads ఇస్తాము. ఇంపోర్టెడ్ మిషన్స్ వచ్చేసరికి సింగిల్ హెడ్, డబుల్ హెడ్ 2 రకాలు ఉన్నాయి మేడం. అది 3.10 నుంచి మనకి 4.5 దాకా ఉన్నాయండి. సార్ ఇప్పుడు ఇండియన్ ఇంపోర్టెడ్ అని 2 రకాలు చెప్తున్నారు కదా, రెండిట్లోనూ వర్క్ ఫినిషింగ్ అయితే ఒకేలా ఉంటుందా? 2 మిషన్స్ లో వర్క్ ఫినిషింగ్ మొత్తం ఒకేలా ఉంటుంది. కాకపోతే ఇది ఫుల్లీ ఆటోమేటిక్, తక్కువ స్పేస్ లో ఉంటుంది. ఇండియన్ మేడ్ అయితేనేమో పెద్ద ఎక్కువ స్పేస్ తీసుకుంటది, సౌండ్ నాయిస్ ఎక్కువ ఉంటుంది, ప్లస్ అది ఆటోమేటిక్ కట్టర్ కానీ ఇవన్నీ ఉండవు, సెమీ ఆటోమేటిక్ అన్నట్టు. దీనికి కట్ చేసుకోవాలి. ఇది టచ్ కీప్యాడ్ ఉంది, అదనుకోండి కీప్యాడ్ ఉంటది. ఇది టచ్ ప్యాడ్, అది కీప్యాడ్, అలా కొన్ని వేరియేషన్స్ ఉంటాయి దానికి దీనికి. టచ్ ప్యాడ్ ఇంకొంచెం ఈజీగా ఉంటుంది. ఇది చూడడానికి నేర్చుకోవడానికి సింపుల్ గా ఉంటుంది, అది కొంచెం కష్టంగా ఉంటుంది. కొంచెం ట్రైనింగ్ ఎక్కువ తీసుకోవాల్సి వస్తుంది. ఇది ఫ్రాంక్ గా అడిగే ప్రశ్న అండి. నార్మల్ గా నెలకి 1,00,000 సంపాదించేయచ్చు, 90,000 సంపాదించేయచ్చు, ఇలా చాలా మంది చెప్తున్నారు ఎంబ్రాయిడరీ మెషిన్స్ అంటే. బట్ జెన్యూన్ గా చెప్పుకుంటే అసలు రోజుకి ఎంతవరకు సంపాదించవచ్చు అంటారు? మంచి క్వశ్చన్ అడిగారు మేడం మీరు. బయట ఏంటంటే కొంతమంది ఈ మిషన్ తీసుకుంటే 1,00,000 సంపాదించచ్చు, 1,50,000 సంపాదించచ్చు, ఒకే రోజు ఎంత సంపాదించచ్చు, చాలా విషయాలు చెప్తున్నాము. ఉన్నాయి బయట, మనం అన్ని చూస్తున్నాం. కానీ జెన్యూన్ గా చెప్పాలి అంటే ఈ మిషన్ నుంచి మనం ఒక రోజులో 2 డిజైన్స్, 2 నుంచి పెద్ద అయితే 2 డిజైన్స్ వేయచ్చు. చిన్న నార్మల్ డిజైన్స్ అయితేనేమో ఒక 4 నుంచి 5 వేసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లో ఏంటంటే మనం పర్ డే మినిమం 1,500 నుంచి 2,000, 2,500 సంపాదించవచ్చు. లక్ష చెప్పాలి అంటే అది. అంతేగాని మనం ఒకే రోజు 4,000, 5,000 సంపాదించాలి అంటే మన వర్క్ అవర్స్ సరిపోవు. అవునండి. సో మనం ఏంటంటే జెన్యూన్ గా చెప్పాలి అంటే 1,500 నుంచి 2,000 లేదా 2,500 అయితే ఈజీగా పర్ డే దీని నుంచి సంపాదించండి సింపుల్ గా. మీరు అన్నట్టు ఎక్స్ట్రా అవర్స్ అంటే బొటిక్స్ వాళ్ళు అయితే ఎక్స్ట్రా అవర్స్ పెట్టైనా సరే వర్కర్స్ పెట్టి చేంజ్ చేస్తారు సార్. బట్ పల్లెటూరులోనో లేకపోతే ఒక చిన్నగా ఇంట్లోనో ఓన్ గా ఫ్యామిలీకి ఏదైనా ఫైనాన్షియల్ గా సపోర్ట్ చేయాలనుకునే లేడీస్ కి ఎక్కువ యూజ్ అవుతుందంట. ఎందుకంటే వాళ్ళే ఎక్కువ అడుగుతున్నారండి. మమ్మల్ని కాల్ చేసి అడిగినా కూడా వాళ్ళే అడుగుతున్నారు. బట్ వాళ్ళకి ఏంటంటే నెలకి 90,000 వచ్చేస్తుంది, 1,00,000 వచ్చేస్తుందని చెప్పి ఇవన్నీ నమ్మొచ్చా మేడం అని మమ్మల్ని అడుగుతున్నారు మళ్ళీ. లేదండి, అందుకే చెప్తున్నాను. మరి లక్షలు అంటే కాదు, 1,500 నుంచి 2,000, 2,500 దాకా ఈజీగా ఎర్న్ చేసుకోవచ్చు పర్ డే. ఓకే సార్, మీ మిషన్స్ అన్ని కూడా ఎలా ఉన్నాయి మేము దగ్గరగా వర్క్ కూడా ఒకసారి చూపిస్తామండి. వీడియోలో మేము చెప్పేదంతా కూడా జెన్యూన్ ఇన్ఫర్మేషన్ అండి. ఒకసారి పల్లూస్ ఎంబ్రాయిడరీస్ కి వచ్చి మీరు ఇక్కడ వీళ్ళ పద్ధతి కానివ్వండి, మీ ట్రైనింగ్ విశేషాలు కానివ్వండి అన్ని ఒకసారి మీరు చూస్తే తప్ప మేము జెన్యూన్ గా ఎంత వీడియోలో చెప్పినా మీరు ఒకసారి కనెక్ట్ అయిన దానికి వేరు కదండి. అవునండి, విజిట్ చేసి చూసి నచ్చిన తర్వాత తీసుకోమని చెప్తాము. కొనకపోయినా కూడా ట్రైనింగ్ ఇస్తారని సార్ చూసారా, ఒక్కదానికి ఖచ్చితంగా అవైలబిలిటీ దాన్ని యూజ్ చేసుకోవాలండి ఎవరైనా. 100%. థ్యాంక్ యూ మేడం. మరి అందరూ ఫస్ట్ హ్యాండ్ మెషిన్స్ ఇంత కాస్ట్ పెట్టి కొనుక్కోవాలంటే ఆలోచిస్తారు కదా,
అంటే ఆలోచించడం అంటే ఒకటే మీనింగ్ మేడం. ఇప్పుడు పెద్దగా పొడుగు స్టార్ట్ చేసే వాళ్ళు వేరండి, ఇంట్లో లేడీస్ చిన్నగా బిజినెస్ చేసి ఫ్యామిలీకి ఎంతో కొంత సపోర్ట్ చేయాలనుకునే వాళ్ళు వేరే. ఒకేసారి అమ్మో 3 lakhs అనుకుంటారు కదా. అదే ఇప్పటి వరకు నేను చేసిన షూట్స్ లో నాకు ఎవరు ఇవ్వని ఆప్షన్ ఇవ్వండి మీరు. ఇవ్వరు ఆప్షన్ నేను ఖచ్చితంగా చెప్తానండి. మన దగ్గర సెకండ్ హ్యాండ్ మిషన్స్ కూడా ఉంటాయండి. బడ్జెట్ పెట్టుకోలేని వాళ్ళ కోసం మేము సెకండ్ హ్యాండ్ మిషన్స్ కూడా అరేంజ్ చేస్తాం అండ్ అట్ టైం సర్వీస్ కూడా ఇస్తాం. సెకండ్ హ్యాండ్ లో మనకి మిషన్స్ కూడా దొరుకుతాయండి. ఇది ఖచ్చితంగా నోటీస్ చేయాల్సిన విషయం. ఎందుకంటే సెకండ్ హ్యాండ్ మిషన్ అనేసరికి ఎక్కడ తీసుకోవాలి ఏంటి, లేకపోతే కొన్నాళ్ళు వాడి వదిలేసిన తర్వాత వాళ్ళ దగ్గరికి వెళ్దాం, వాళ్ళకి ఏదైనా డివైస్ లో ప్రాబ్లం ఉన్నా కూడా వాళ్ళు చెప్పలేదు. అంటే బానే ఉందండి, ఇప్పుడు ఇంట్లో మేము ఎవరైనా తీసుకున్నాం అనుకోండి, బాగానే పనిచేస్తుంది తీసుకోండి అని చెప్తాం, అందులో ప్రాబ్లం ఏంటనే తెలియదు. అదే వేరే దగ్గర సెకండ్ హ్యాండ్ ఇన్ కేసు పర్చేస్ చేసామనుకోండి, మనకి ప్రాబ్లం ఏంటో తెలుస్తుంది, దానికి సొల్యూషన్ కూడా మనకి ఇక్కడే దొరుకుతుంది. ఫినిషింగ్ అయితే డౌట్ పడకూడదండి, ఫినిషింగ్ అయితే బ్రహ్మాండంగా ఉంటుంది. చాలా నీట్ ఫినిషింగ్ అయితే వస్తుంది. మన దగ్గర ఇప్పుడు ఎన్ని రకాల మిషన్స్ ఉన్నాయండి మొత్తం? మన దగ్గర ఉన్నటువంటి మిషన్స్ అనేవి వచ్చేసరికి మన పల్లూస్ అయితే ఉంది మేడం. మన పల్లూస్ వచ్చేసరికి ఇక్కడ పల్లూస్ మోడల్ నెంబర్ 1 ఉందండి అండ్ అలాగే మోడల్ నెంబర్ 2 కూడా ఉంది. మన పల్లూస్ ఇంపోర్టెడ్ అండ్ ఇండియన్ మేడ్ కాకుండా అదర్ బ్రాండ్స్ అయినటువంటి ట్రిపుల్ ఉంది మేడం అండ్ అలాగే HSW, ఫోర్ట్ ఎవర్, హైటెక్, బయట కంపెనీస్ ఏవైనా సరే మనం సేల్ చేస్తాం, అట్ ఎ టైం సర్వీస్ కూడా ఇస్తాం. ఇప్పుడు మగ్గం వర్క్ అనేది ఎక్స్పెన్సివ్ కాబట్టి అందరూ చేయించుకోవట్లేదు, బట్ అదే మగ్గం వర్క్ డివైసెస్ మనకి ఇప్పుడు ఇందులో వచ్చేసినాయి అంటారు. ఇది ఎంతవరకు కరెక్ట్, అంటే ఖచ్చితంగా వర్క్ అవుతాయి అంటారా? ఎస్ మేడం. ఇప్పుడు యాక్చువల్లీ కస్టమర్స్ అందరూ కూడా ఏంటంటే మిమ్మల్ని కాదండి నన్ను కూడా కాల్ చేసి అడుగుతున్న విషయం ఏంటంటే మగ్గం మిషన్ అంటున్నారండి. అదే మగ్గం మిషన్ కాదు, బట్ మగ్గంతో ఒక డివైస్ ఉంటుంది స్పెషల్. ఈ పాయింట్ అనేది కస్టమర్స్ కొంతమంది తెలియట్లేదు. యాక్చువల్లీ మగ్గం మిషన్ అంటున్నారు, మగ్గం మిషన్ కాదండి. ఇప్పుడు మనం ఏదైతే ఎంబ్రాయిడరీ చూస్తున్నామో సింగిల్ హెడ్ 12 needles మిషన్, దీనికి మనం ఈ స్పేస్ చూసారు, ఇక్కడ సైడ్ డివైస్ యాడ్ చేసుకోవాలి. ఆ డివైస్ కూడా మన దగ్గర ఉన్నాయండి. ఎస్ మేడం, కస్టమర్ వైజ్ మనం ప్రొవైడ్ చేస్తాం ఆ డివైస్ అనేది. సో సైడ్ డివైస్ అనేది మనం యాడ్ చేసుకుంటే మన మిషన్స్ లో కూడా మగ్గం అనేది కుట్టుకోవచ్చు. మగ్గం మీద మనకి బీడ్స్, స్టోన్స్ అన్ని వస్తాయంటారా? ఒక దాని మీద అయితే చెప్పలేదు స్పెసిఫిక్ గా, దానికంటూ సపరేట్ ఉంటుంది. అంటే యాక్చువల్ ఇప్పుడు డివైస్ వచ్చేసరికి సీక్వెన్స్ ఒకటి ఉంటుందండి, కార్డింగ్ డివైస్ ఉంటుంది, బీడ్స్ డివైస్ ఉంటుంది, అంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క డివైస్ ఉంటుంది. మనం వేసేటువంటి ఒక్కొక్క స్టోన్ కి ఒక్కొక్క డివైస్ అనేది ఉంటుంది. సో దీని కాస్ట్ వచ్చేసరికి మనకి 45,000 నుంచి 2 lakhs వరకు ఉంటుంది. డివైస్ స్పెషల్ గా కాకుండా ఓన్లీ డివైస్ కాస్ట్ 45 నుంచి 2 lakhs వరకు ఉంటుంది. ఓకే. బట్ అంత పల్లెటూరు నుంచి వచ్చినా కూడా అక్కడ వాళ్ళు కూడా మగ్గానికంటే కూడా దీనికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. ఇప్పుడు చెప్పారు కుచ్చు పట్టడం, లాగేయడం అని చెప్పారు కదండి, అవి అలా రాకుండా ఉండడానికి టిప్స్ చెప్తాము అండ్ అడ్జస్ట్మెంట్స్ కూడా మీకు చెప్తాం. ఆ టిప్స్ అండ్ అడ్జస్ట్మెంట్ తెలియకపోవడం వల్ల మిస్టేక్స్ అనేవి జరుగుతున్నాయండి. మన దగ్గరకు వచ్చే కస్టమర్ ఎవరైనా సరే మనం ప్రాపర్ గా ఫ్రీ ట్రైనింగ్ అయితే ఇస్తామండి ఫస్ట్, అండ్ ట్రైనింగ్ తో పాటు మీకు బేసిక్స్ టిప్స్ కూడా మేము నేర్పిస్తాం. ఇవన్నీ మీకు ఓకే అనుకున్న తర్వాత మీరు మిషన్ తీసుకోవచ్చండి. వీళ్ళు ఏం చెప్తున్నారంటే మీరు రావడమే మిషన్ కొనేసి వెళ్ళిపోవాల్సిన అవసరం లేదు. అసలు నేను కాన్ఫిడెన్షియల్ గా నేను ఈ మిషన్ రన్ చేయగలను, నేను ఖచ్చితంగా దీని మీద గెయిన్ చేసుకోగలను అన్న నమ్మకం మీకు వచ్చే వరకు వీళ్ళు ట్రైనింగ్ డెఫినెట్ గా ఇస్తారండి. ఆ ట్రైనింగ్ మీరు యాక్సెప్ట్ చేసి నేను కన్ఫర్మ్ గా చేసుకోగలను ధైర్యం మీకు వచ్చిన తర్వాతే మీరు మిషన్ అయితే ప్రొసెస్ చేసుకోవచ్చు. ఇలా ఎవరు ఇవ్వరు డెఫినెట్ గా, ఎందుకంటే మిషన్ కొనుక్కున్నారు అనుకోండి తర్వాత వాళ్ళు వచ్చి సర్వీస్ నేర్పిస్తామండి, లేకపోతే మీ ఇంటికి వచ్చి నేర్పిస్తామని అంటారు తప్ప ముందు సర్వీస్ ఇస్తామన్నారు. బట్ ముందే మీకు ట్రైనింగ్ అనేది ఇవ్వడం మాత్రం చాలా మంచి పాయింట్ మేడం. ఇది ఇదిగా పల్లూస్ ఎంబ్రాయిడరీ గురించి చెప్పాల్సింది ఒకటే పాయింట్, సేమ్ డే మీరు ఏ రోజైతే కంప్లైంట్ ఇస్తారో అదే రోజు మీకు సర్వీస్ అందుతుంది. దానికి గాను మనకి 250 kilometers ఒక టెక్నీషియన్స్ చాలా మంది అవైలబిలిటీ ఉంటారండి. ఏ రోజైతే మీరు కంప్లైంట్ ఇచ్చారో ఆ రోజే మీకు సొల్యూషన్ అనేది చూపిస్తారనమాట. ఇప్పుడు మిషన్ ఎలా వర్క్ చేస్తున్నాడో దగ్గరగా చూద్దామండి ఒకసారి. వర్క్ చూడండి ఎంత ఫినిషింగ్, ఎంత మీకు క్లియర్ గా తెలుస్తుంది. పెయింట్ వేసినట్టు ఉంది, ఎక్కడ కూడా మనకి థ్రెడ్స్ రావడం కానీ ఫినిషింగ్ లో కానీ లీవ్స్ కానీ ఫ్లవర్స్ కానీ చూడండి ఎంత క్లారిటీగా ఉందో. డిజైన్ ఇంత నీట్ గా కుట్టగలిగితే కస్టమర్స్ కూడా తొందరగా ఇంట్రెస్ట్ చూపిస్తారు, బాగుంది కదా చేయించుకోవచ్చు అని. చాలా నీట్ గా ఉంది చూడండి మనకి. ఇప్పుడు ఇది మిషన్ ఎలా రన్ అవుతుందో కూడా చూద్దామండి. మేడం ఇది ఎన్ని నీడిల్స్? 12 needles అండి. హైయెస్ట్ కూడా 12 needles ఏనా? హైయెస్ట్ అంటే ఇంకా 15 13 ఉంటాయి మేడం. కాకపోతే మనకి 12 అనేది ఎగ్జాక్ట్ గా సరిపోతుందా? ఎందుకు సరిపోతుందంటే యాక్చువల్లీ ఒక డిజైన్ వచ్చేసరికి మనకి 8 కలర్స్ కన్నా ఎక్కువ యూజ్ చేయం మేడం. ఓకే. సో
సో దాన్ని బట్టి చూసుకుంటే మనకి 12 అనేది బెస్ట్. ఈ మెషిన్ పర్చేజ్ చేయాలనుకున్న వాళ్ళకి బ్యాంక్ లోన్ కొటేషన్తో పాటు ఈఎంఐ ఫెసిలిటీ కూడా ఇస్తున్నారండి. దీనికంటే బెస్ట్ థింగ్ ఏంటంటే మీరు ఎంత దూరంలో ఉన్నా సరే మీకు ఫ్రీ ట్రాన్స్పోర్ట్ కూడా ఇస్తారు. మిషన్ ఇంటికి చేరే వరకు, మనకి మిషన్ కంప్లీట్గా వచ్చే వరకు కూడా పూర్తి రెస్పాన్సిబిలిటీ వాళ్ళదే. అది మాత్రమే కాదండి, చాలా మంది చెప్పినట్టు నెలలకి లక్షలు సంపాదించేసుకోవచ్చు, కూర్చొని సంపాదించేసుకోవచ్చు అని చెప్పకుండా జెన్యున్గా ఎంతవరకు అయితే గెయిన్ చేసుకోవచ్చు అనేది క్లియర్గా చెప్పారండి. చూడండి మనకి బ్లౌజ్ హ్యాండ్స్ ఇవి ఎంత నీట్ గా ఉందో చూడండి. అసలు ఎక్కడ థ్రెడ్స్ రావడం కానీ చాలా నీట్ గా ఉంది. మేడం మనకి డిజైన్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు కదా, ఎస్ మేడం. అవి ఎలా అండి, ఎన్ని ఇస్తారు మేడం? మనకి 4,000 to 5,000 డిజైన్స్ ఇస్తామండి. ఇంటి ఒక మిషన్ కి ఎస్ మేడం. 4,000 to 5,000 అంటే ఇంక వేరే మనకి డిజైన్స్ కొనుక్కోవాల్సిన అవసరమే ఉండదేమో. ఎస్ మేడం. అందులోనే మీకు బేబీ నెక్స్, శారీ బోర్డర్స్, మీకు కోట్ నెక్, బోట్ నెక్, కచ్ వర్క్ అన్ని అందులోనే వస్తాయండి. మొత్తం ఆ 5,000 డిజైన్స్ లో మొత్తం అన్ని వచ్చేస్తాయి. మొత్తం అన్ని వచ్చేస్తాయండి.